అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. నిరుపయోగంగా మిగిలిన వాళ్ళు ఏ ఫీల్డ్లోనైనా సిన్సియర్గా పనిచేస్తే ప్రమోషన్ వస్తుంది. ఒక్క ఆర్మీలో పోలీసుల్లో మాత్రమే రిటైర్మెంట్ వస్తుంది. జగదీష్, హే, దే రెడీ. యా, కమ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. నేను ఆల్రెడీ మీ అందరితోనూ విడివిడిగా ఫోన్లో మాట్లాడాను. నేను అనుకున్న టైం వచ్చేసింది. మనం అందరం కలిసి ఒక అసైన్మెంట్ ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. రేపు ఉదయాన్నే స్లీపర్ సెల్స్ని కంట్రోల్ చేయబోయే మెయిన్ హెడ్ని కలవబోతున్నాను. అతను నేను కలవబోయేటప్పుడు నన్ను ఫాలో చేస్తూ వచ్చే అవకాశం ఎవ్వరికీ లేదు. అందుకని అతను నేను కలవడానికి వెళ్లే ముందే నా ఒంట్లో ట్రాకింగ్ చిప్ ఇన్సర్ట్ చేసుకుంటాను. ఆ చిప్ ఎక్కడెక్కడికి ట్రావెల్ అవుతుందో కంట్రోల్ రూమ్లో ఉండి నువ్వు ఇతనికి కమ్యూనికేట్ చేస్తూ ఉండాలి. ఆర్మీలో మనం యూజ్ చేసే పెలుడు పదార్థాన్ని చాలా సీక్రెట్గా తెప్పించాను. ఇవాళ సాయంత్రం అవి మీ అందరికీ అందుతాయి. వాటితో C4 ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ తయారు చేసి ఇతని చేతికి మీరివ్వాలి. అది తీసుకుని బాలాజీ చెప్పిన ప్రకారం నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకుని నువ్వు అక్కడికి రావాలి. వాళ్ళు తప్పకుండా జనసంచారం లేని చోటుకే నన్ను తీసుకెళ్తారనుకుంటున్నాను. సో అక్కడికి ఆ ఎక్స్ప్లోజివ్ని తీసుకొచ్చి అమర్చి నువ్వు వెళ్ళిపోవాలి. ఓకే? నేను వాళ్ళకి ప్రాణాలతో ఎందుకు కావాలో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. కానీ నేను ఆ స్లీపర్ సెల్స్ మెయిన్ హెడ్ని కలిసిన 15వ నిమిషం ఆ బాంబ్ పేలాలి. నాతో పాటే ఆ స్లీపర్ సెల్స్కి ఆర్డర్ ఇచ్చేవాడు కూడా స్మాష్. ఆ తర్వాత స్లీపర్ సెల్స్ అందరూ కోమా సెల్సే. వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇక ఏ ఆర్డరు రాదు. ఇట్స్ లైక్ ఎ సూసైడ్ అటాక్. ఎగతాళిగా ఉందా? నీ మటుకు నువ్వు సూసైడ్ అటాక్ అంటున్నావు, వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. వాడంత ప్రమాదమైన వాడ్రా. అందుకని నువ్వు చచ్చిపోతావా? నీ కుటుంబం గురించి నువ్వు పట్టించుకోవా? ఎవరికి లేదురా కుటుంబం. తాజ్ అటాక్ అప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళొస్తామనే చెప్పిళ్ళారా. హేమంత్ కార్కరి, విజయ్ సలాస్కరు 20 నిమిషాల్లో డెడ్ బాడీని తీసుకొచ్చారే. వాళ్ళకి లేదా కుటుంబం? అడు చూడు, యుద్ధాల్లో నడువులు విరిగి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఇంకా సంతోషంగా ఉన్నారే. వీళ్ళకి లేదా కుటుంబం? ఒక ఆర్మీ మ్యాన్కి ఇంతకన్నా మంచి సందర్భం రాదురా. జగా, వేల మందిని చంపాలనుకునే వాళ్లే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే కాపాడాలనుకునే మనం కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలరా. నేను సరైన నిర్ణయమే తీసుకున్నానరా. నువ్వు నిజంగా నా మేలు కోరేవాడివే అయితే నా తర్వాత నా కుటుంబానికి సరైన అండ లేదు. 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఫ్రీగా ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉండు. నిశ్చితార్థానికి 4 రోజులే ఉంది. సడన్ గా ఇప్పుడు వద్దంటున్నారు. అదే ఇప్పటికొద్దు. నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు చూద్దాం. మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్ కదా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ మాత్రమేగా. అదే ఇప్పుడు వద్దంటున్నాను. ఫస్ట్ ఏమో నచ్చలేదన్నారు, తర్వాతేమో నచ్చానన్నారు. ఇప్పుడు మీకు మళ్ళీ నేను నచ్చలేదా? చెప్తే అర్థం కాదా నీకు? ఓకే, కానీ మనసుకి ఎలా చెప్పాలో తెలియట్లేదు. చెప్పలేను కూడా. బాయ్.
నా మనిషి నీ పక్కనే ఉన్నాడు. నో దర్ ఇస్ నో వన్ హియర్. రోడ్డు కవతల 3525 సిల్వర్ కలర్ ఇండిగో కార్ ఉంటుంది చూడు. ఆ కార్ తీసుకో. 101 గ్రోవెల్ మాల్ కాందివెలికి రా. కార్ అక్కడ పార్క్ చేసి బ్లాక్ హోండా సిటీ 7087 తీసుకుని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళు.
నామ్ క్యా హై? నీ పేరేంటి? ఉన్ పేరెన్న? నిండా పేరెందా? నా పేరు జగదీష్. ఓ తెలుగు. ఏ తెలుగు వాలా హై? నాకు తెలుగు బాగా తెలుసు. తెలుగు వాళ్ళు ఇంకా బాగా తెలుసు. నిన్నెందుకు చంపలేదో, ఆ ప్లాన్ ఏమిటో నీకు తెలియదు కదూ? ఇవన్నీ నువ్వు పార్క్ చేసిన కార్లు. వాటిల్లో ఏముందో చూడు. దీన్ని మేం పేల్చాం. పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం. దీన్ని పెట్టింది ఎవరన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు పోలీసు నిన్ను వెతుక్కుంటూ వచ్చేప్పటికీ మేము నిన్ను చంపేసుంటాం. నిన్నే కాదు, నీ టీమ్మేట్స్ అందరినీ. నిన్ను చంపింది, బాంబ్స్ని కరెక్ట్గా వాటిల్లోంచి రిమూవ్ చేసింది ఎవరో తెలుసా? మానిటర్ చూడు. జాయింట్ సెక్రటరీ ఇన్ డిఫెన్స్. నువ్వు మొన్న షూట్ చేసి చంపిన 12 మందిని వీరి టీమే చంపిందని చెప్తాం. నువ్వు ఒక డబుల్ ఏజెంట్ అని వాళ్లే నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ డిఫెన్స్ సెక్రటరీగా ప్రమోట్ అవుతారు. ఇంతవరకు ఇండియన్ ఆర్మీలో మాత్రమే స్లీపర్ సెల్స్ లేరు. వీరి మూలంగా మేము ఎందరో స్లీపర్ సెల్స్ని ఇండియన్ ఆర్మీలోకి చేర్చి అనుకున్న పని పూర్తి చేస్తాం. ఊహించలేదు కదూ? చావకూడదు, నేను చావకూడదు. ఆర్మీలో స్లీపర్ సెల్స్ దేశానికే క్యాన్సర్. నేను ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎలా? థింక్. Do you have any death wish? What is it called? చివరి కోరిక. నేను నీ చేతుల్లో తన్నులు తిని చావాలి. నువ్వు నన్ను కొట్టి చంపాలి. सुना? इसकी आखिरी तमन्ना है कि इसको मार मार के मार डालो. हाँ ठीक है.
ఇప్పుడు లాక్ ఓపెన్ చేయి. క్యా లాక్ ఓపెన్ చేసి కొట్టు. सुनो, तुम्हारा मालिक ने मुझे हाथ बांध के मारा. कौन लेके बोलो तो सोच रहे हैं? तूने मेरा हाथ तोड़ा आउट, तेरे साथ इतने लोग हैं फिर भी तो डर रहा है ना. ఆ భయం ఉండాలరా. నా చేతులు విరిచి ఇంతమంది తోడున్నప్పటికీ లాక్ ఓపెన్ చేసి కొట్టడానికి భయపడుతున్నావు కదా. నాకు ఆ భయం బాగా నచ్చింది. नहीं जवान ये क्या कर रहे हो? गोली मारो इसे. शूट हिम. ही इज अ ट्रिकी गाय. मैं कह रहा हूं मेरी बात मानो. जस्ट शूट हिम. यू कांट बीट हिम. आई मीन అన్లాక్ హిమ్. सही बोल रहा हूँ भाई, एक दूसरे को मार के लोग मर जाएंगे. आप बोलो तो मैं गोली मार देता हूँ. नहीं 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 बिल्कुल नहीं. मैं क्या करूं?
मैं तो कहता हूँ मारो दोनों को गोली मारो और कोई रास्ता नहीं है शूट देम बोथ Weapons down. నువ్వు తెలివైన వాడివి కావు. నువ్వు నన్ను చంపినప్పటికీ స్లీపర్ సెల్స్ ని కంట్రోల్ చేసే టోటల్ డీటెయిల్స్ ఆ షిప్లో ఉన్నాయి. వాళ్ళు కంటిన్యూ అవుతారు. Three, two, one. Boom. అర్థం కాలేదా? సస్పెన్స్ తోనే చావు. చిన్నమ్మాయి పేరేగా సంజన కాదు పెద్దమ్మాయి ఆ రోజే అమ్మాయి నచ్చిందని ఒక్క మాట చెప్పుంటే పెళ్లి చేసి పంపించి ఉండేవాళ్ళం. ఇక్కడ అదే గొడవ మాట వింటే కదా దేన్ని సీరియస్ గా తీసుకోండి. ఇది కరెక్ట్. సార్ భలే జంట సార్. యు నో వన్ థింగ్, ఇవాళ వాళ్ళిద్దరు ఇలా ఒకటయ్యారంటే దానికి కారణం నేనే. మీరా? ఎస్ సార్ మనం వచ్చిన రోజు వాళ్ళ నాన్నగారు అర్జెంట్ గా తీసుకుని వెళ్ళారే, అది ఈ అమ్మాయిని చూడడానికే. ముందు అతను నచ్చలేదన్నాడు, తర్వాత తను నచ్చలేదంది. ఆ తర్వాత ఇద్దరికి నచ్చినప్పుడు మధ్యలో ఎవడో బేవర్స్ గడు దూరి కన్ఫ్యూజ్ చేశాడు. ఇప్పుడే ప్రాబ్లం సాల్వ్ అయింది. అవును, వాళ్ళు కలవడానికి మీరు కారణం అంటారేంటి? ఈ మధ్యలో ఓ బేవర్స్ గడు దూరాడన్నావే, ఆ బేవర్స్ గడి నేనే.